హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనకి రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్యాప్ డౌన్ అనేది హ్యూజ్గా కనిపిస్తుంది. ఈ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా ఏదైతే ఈ రెండింటి కంట్రీస్ మధ్య గొడవ జరుగుతుందో దానివల్ల ఆ యొక్క గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ మార్కెటే కాదు యుఎస్ మార్కెట్స్ మీద పడటం అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఎనీహౌ నిన్నటి వీడియోలో మనం కవర్ చేసుకున్న అంశం ఏంటంటే ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద టెంపరీగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. బట్ ఏంటంటే ఆ గొడవ వారు అంత సర్దు మణిగిందంటే మళ్ళీ అంటే మార్కెట్స్ అనేది రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది యాజ్ పర్ ద హిస్టరీ అనమాట. ఇక మనకి ఈ యొక్క పర్టికులర్ లెవెల్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చాలా వాటికి ఏంటంటే మనం ఏదైతే లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకుంటున్నామో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ దాదాపుగా అంటే 100% కాకపోయినప్పటికి కూడా కొన్ని 70-80% ఆఫ్ ద టైం ఏంటంటే ఆ యొక్క లెవెల్స్ అనేది రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ లెవెల్స్ని మనకి రెస్పెక్ట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఏంటంటే మన డెసిషన్స్ అనేది డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనీహౌ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ బిల్డప్ చేశారనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా కొద్దిగా ప్రైస్ యాక్షన్ ఒకసారి చూస్తే చూడండి, డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ ఉండాల్సిన మార్కెట్ ఏమైంది, మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది డైరెక్ట్గా. ఇది సపోర్ట్ అనమాట. జనరల్గా ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడికి వస్తే కొద్దిగా యాక్షన్ 100% ఇక్కడ సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలని గ్యారంటీ లేదు. కొద్దిగా యాక్షన్ ఉంటుంది అనమాట. అంటే అట్లీస్ట్ రియాక్షన్ అంటాం కదా, అటువంటిది అక్కడ నుంచి కూడా ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఈరోజు సినారియో డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఏంటంటే స్ట్రాంగ్గా రికవర్ చేసుకున్నారు అన్నమాట డౌన్ సైడ్లో. ఎందుకంటే ఇది ప్రస్తుతం డైరెక్ట్గా ఇండియా అనేది ఎటువంటి వార్లో కూడా ఎంగేజ్ అవ్వలేదు. సో బట్ స్టిల్ ఏంటంటే గ్లోబల్ ఇంపాక్ట్ వల్ల ఓకే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నెగిటివ్గా ఉండటం అనేది జరిగింది. వెంటనే ఏం చేశారంటే రికవర్ అనేది చేసుకున్నారు. మేబీ క్వాలిటీ స్టాక్స్ నిఫ్టీ 50 రికవర్ అయిందంటే నిఫ్టీ 50లో క్వాలిటీ స్టాక్స్ అనేది కొంతమంది మేబీ షార్ట్ టర్మ్ స్వింగ్ కోసం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు చేసుకుని ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అది ఒక ఆపర్చునిటీ, డిస్కౌంట్లో దొరుకుతున్నాయి క్వాలిటీ స్టాక్స్ అని చెప్పేసి. అందుకని బౌన్స్ అయితే స్ట్రాంగ్గా జరిగింది. ఏదైతే మార్నింగ్ హై ఉందో హైను కూడా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై స్ట్రాటజీ చాలా మంది ఫాలో అవుతారు. దీని మీద ఏంటంటే మనకి సోషల్ మీడియాలో చాలా థీరీస్ అండ్ కాన్సెప్ట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటే మార్కెట్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇది 19,000 అనుకుందాం. ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక్క పైసా రూపాయి కూడా పైకి వెళ్ళలేదు. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇది ఓపెన్ కనుక ఇక అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే జనరల్గా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. సో ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై స్టాక్స్ కానీ వీటిని మనం సార్ట్ అవుట్ చేసుకుని సెల్లింగ్ చేయొచ్చు అని చెప్పేసి చాలా థీరీస్ ఉన్నాయి. బట్ 10 to fail అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ మాత్రమే సెల్ చేసుకున్నారు. ఓకే, ప్యానిక్ సెల్లింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఓవర్ నైట్ న్యూస్ ఉంది కాబట్టి. బట్ తెలివిగా ఏంటంటే వెంటనే రికవర్ చేసి ఈ యొక్క హైని బ్రేక్ చేసుకుని సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత మనం చూస్తే ఈ యొక్క 19,500 లెవెల్స్ ఏదైతే ఉందో ఇది నిఫ్టీలో దాన్ని హోల్డ్ చేశారు అట్లీస్ట్ టెంపరీగా అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మేబీ ఎగ్జిట్ అయి ఉండొచ్చు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. మార్కెట్ పైకి వెళ్ళింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అయింది. ప్రీవియస్గా మనకున్న సపోర్ట్ ఇది. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది ఇట్లా రావడం జరిగితే ఏమైందంటే మేబీ ఇక్కడ మనం రియాక్షన్ అనేది చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ మార్కెట్ అనేది డైరెక్ట్ వీక్గా ఓపెన్ అయింది కాబట్టి మళ్ళీ ఈ యొక్క ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ అనుకున్నామో అది రెసిస్టెన్స్ లాగా అయింది. ఎనీహౌ ఎక్కడైతే మనకి ప్రీవియస్గా స్వింగ్ అంటే 19,500 సపోర్ట్ ఉందనుకున్నాం కదా, ఆ లెవెల్ని అయితే ప్రస్తుతం క్రాస్ చేసింది. ఓకే, ఎనీహౌ ఒకసారి నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. మనకి 12th ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్ ఇది నిఫ్టీలో. అండ్ ముఖ్యంగా మనం చూస్తే 19,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. 19,800 కదా, వాళ్ళు కిందకు వచ్చేసారు అనమాట. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి 19,700కి వచ్చేసారు. ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. నియర్ బై ప్రీవియస్గా ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్ ఫ్రెండ్స్, 19,700 కానీ 720 కానీ. ఎందుకంటే ప్రీవియస్గా సప్లై ఉంది ఇక్కడ. అంటే సప్లై అంటే ఏం లేదు, మనం చూస్తే మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డోజీస్ ఫామ్ అయ్యి స్ట్రాంగ్గా డ్రాప్ అయింది కాబట్టి మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది అనుకోండి. మార్కెట్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇదే లెవెల్కి వస్తుంది. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అనేది అట్లీస్ట్ చేసుకునే స్కోప్ అయితే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఎనీహౌ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఈ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి రావడానికి కొద్దిగా టైం పట్టేటట్టుంది. కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి దాన్ని డిలీట్ చేస్తున్నాను. అండ్ ఈ యొక్క సప్లై జోన్ కూడా ఏంటంటే నేను కొద్దిగా అడ్జస్ట్ చేసి మార్క్ చేసే ప్రయత్నం చేస్తాను. రైట్, అయితే మనకి డౌన్ సైడ్ సపోర్ట్ విషయానికి వస్తే 19,400 దగ్గర అగ్రెసివ్గా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎటు సైడ్ ఏమి అగ్రెసివ్గా ఉందనేది కూడా మ్యాటర్స్. మనం చూస్తే ఇక్కడ 19,800 కావచ్చు, 19,700, 19,600 అగ్రెసివ్గా సెల్లింగ్ జరుగుతుంది. కొంతమంది ఏంటంటే 19,500 దగ్గర,
400 దగ్గర సపోర్ట్ అయితే క్రియేట్ చేశారు. 19,400 మనం ఏంటంటే ప్రస్తుతానికి సపోర్ట్గా కన్సిడర్ చేసుకుందాం. ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి? 19,500 ఇది కొద్దిగా కిందకి వెళ్ళారనమాట. 19,400 కిందకి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది కదా గ్లోబల్ కీ సెంటిమెంట్ వల్ల, అందుకని సేఫ్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ దాకా వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతానికి ఒక సప్లై జోన్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను. చూడండి, సప్లై ఈజ్ నథింగ్ బట్ అంటే స్మాల్ కన్సోలిడేషన్ నుంచి డ్రాప్ అయిన లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్ సప్లై జోన్ మనకి ఇమీడియట్గా ఉన్న జోన్ అనమాట. జోన్ చూడాలనుకుంటా. అయితే ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్, ఇక్కడ మనకి ఈ లెవెల్ కూడా కనిపిస్తుంది, బట్ ఎక్కువ అయిపోతాయి లెవెల్స్ అనేది. ఇక్కడ ఈ లెవెల్ కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనిపిస్తుంది నాకు, డిమాండ్ జోన్. ఓకే, సో ఇప్పుడు మనకి మేజర్గా 2 రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ప్రస్తుతం ఏంటంటే ఇది సపోర్ట్గా తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇది సపోర్ట్గా తీసుకున్నాను. ఇది బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇది ఎందుకు సపోర్ట్గా తీసుకుంటున్నానంటే ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది. ఈ పాయింట్ దగ్గర అప్రాక్సిమేట్గా సపోర్ట్ తీసుకుంది. చూడండి, ఎగ్జాక్ట్ ఇక్కడ 19,480కి వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్, ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఒకవేళ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, మార్కెట్ అనేది ఫాస్ట్గా కిందకి వెళ్ళే స్కోప్ అయితే ఉంటుంది టెంపరీగా. ఓకే, ఇది షార్ట్ టర్మ్ కోసం. అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనం ఈ యొక్క లెవెల్నే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సో ఇకపోతే 19,700 మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్, అండ్ 19,588 మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి 19,480 అండ్ సపోర్ట్ వచ్చేసరికి 19,400. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగితే ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ చూడండి, ఒక అప్ సైడ్ ఇంపల్స్ మూవ్ అంటుంది దీన్ని, అప్ సైడ్ మూవ్ వెళ్ళింది, దాని తర్వాత రిట్రేస్ తీసుకుంటుంది. ప్రోబబ్లీ సమ్వేర్ ఎక్కడన్నా కన్సోల్టేషన్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయిందంటే దట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఇంకా మనం ఆ కన్సోల్టేషన్ని బ్రేక్అవుట్ అయిందంటే మంచి లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ స్వింగ్ లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మనం అంటుంటాం కదా అప్పుడప్పుడు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ డ్రా చేసుకుంటాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి డ్రా చేసామనుకోండి, మనకి కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, సో 618 రిట్రేస్మెంట్, 786 రిట్రేస్మెంట్ ప్రాబబ్లీ మనం వాచ్ చేయాల్సిన లెవెల్. ఓకే, ఏదన్నా అక్కడ నుంచి కూడా ఏదైనా బౌన్స్ అయితే జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ వల్ల మాత్రమే మార్కెట్ అనేది వీక్గా ఉంది కాబట్టి. అండ్ బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఎక్కువ మంది కాల్సే సెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకైతే, రైట్. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ 19,700 కాల్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూడా ఈ వారు ఇంపాక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఓవరాల్గా కాల్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడక్కడ సపోర్ట్ కూడా కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే, సో ప్రాబబ్లీ మనకి ఈ అవకాశం ఇవ్వలేదు. మార్నింగ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం ప్రీ మార్కెట్లో, బ్రేక్ డౌన్ ఒకవేళ ఇక్కడ ఏదన్నా బ్రేక్అవుట్ అయితే మనకు బాగుండేది అనిపించింది. బట్ అంటే డైరెక్ట్గా ఓపెన్ ఈజ్ ఈక్వల్ హై. అండ్ ప్రీవియస్గా మనకి ఏదైతే 44,000 ఉందో ఏది సపోర్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది ఫస్ట్ క్యాండిల్లోనే. అండ్ అగైన్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా రిట్రేస్ తీసుకొని ఈ యొక్క హైని అయితే బ్రేక్ చేయలేదు. నిఫ్టీ ఎలా ఉందంటే బ్రేక్ చేసాడు హైని, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేయలేకపోయాడు. బట్ ప్రీవియస్గా ఏదైతే మనకి అప్రాక్సిమేట్గా రెసిస్టెన్స్ ఉందో ఆ యొక్క రెసిస్టెన్స్ని ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ నుంచి కిందకి రావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే స్ట్రక్చరల్గా సపోర్ట్ అనేది డ్రా చేసుకుందాం. అండ్ 1 hour టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. రీసెంట్గా అయితే ఇంకా అగ్రెసివ్ సపోర్ట్ అంటే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది జోన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి ఇది ఇమీడియట్ది. అండ్ జోన్ అయితే ఉంది, వెరీ గుడ్ జోన్ కనిపిస్తుంది ప్రీవియస్గా. ఇదంతా కూడా మనం చూస్తే డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, ప్రీవియస్గా మంచి సపోర్ట్ జోన్ ఇది. సో ప్రాబబ్లీ సూనార్ లేటర్ అంటే బొంబాట్ చేసే స్కోప్ ఉంది. ఓకే, అండ్ మార్కెట్ స్ట్రక్చరల్గా మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి డ్రా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే ఈ లెవెల్ అనేది కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే ప్రైస్ యాక్టివిటీ చాలా బాగుంది, చక్కగా ఉంది. 1 2 3 4 చాలా యాక్టివిటీ అనేది ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. అందుకని దీన్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఇకపోతే మనకి 11th రేపు లేదు ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది. దీంట్లో చూసుకున్నట్టయితే ఎక్కువ మంది కాల్ సెల్ చేశారు. ముఖ్యంగా 44,000 కాల్ అయితే అగ్రెసివ్ సెల్ చేశారు. సో ప్రస్తుతానికి మనకి 44,500 అనే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 44,500 వీళ్ళు స్ట్రాంగ్గా కిందకు వచ్చేసారు. 44,500 ఒక 500 పాయింట్ల కిందకు వచ్చేసారు డైరెక్ట్గా. అండ్ స్ట్రక్చరల్గా వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అది. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి మనకి 43,500 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అగ్రెసివ్ సపోర్ట్ లేదు చూడండి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బట్ కొద్దిగా సపోర్ట్ అయితే ఉంది 43,500. అలా అని తీసుకోదని
కాదు, ఇక్కడ ఏంటంటే వాళ్ళు మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఎందుకు రిస్క్ చేయటం అని చెప్పేసి చాలామంది అది ఏదన్నా కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు కూడా ఆలోచిస్తుంటారు, దూరంగా వెళ్ళిపోయారు. సో ఇవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్న లెవెల్స్. అదేవిధంగా ఒక సప్లై జోన్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అంటే వేరే ఎక్కడి నుంచి అయితే మనకి ఈ మార్కెట్ అనేది డ్రాప్ అయిందో ఈ లెవెల్ అనేది ఏంటంటే మనకి సప్లై జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ ట్రెండ్ లైన్ కూడా డిలీట్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డిలీట్ చేస్తున్నాను. సో మనకి ఈ లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ 44,500 ఓకేనా, 44,143 ఈ రెండు కూడా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 43,793 అండ్ 43,500 ఇవి మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ ఏం చేశానంటే నేను పుట్నే సెల్ చేశాను, ఎందుకంటే మార్కెట్లో ఇది ఎంత ప్యానిక్ కాబట్టి పుట్నే సెల్ చేశాను. అండ్ మ్యాక్సిమం ఏంటంటే మనకి వర్కౌట్ అయింది. ఓకేనా, ఈ యొక్క ఎప్పుడైతే చూడండి మనకు సంబంధం లేని అంశం ఏదైనా జరిగింది అంటే ఆ సెల్లింగు ఎండ్ ఆఫ్ ది డే మేబీ సెల్లర్గా ఉండొచ్చు, కానీ ఆ యొక్క ఇనిషియల్ ఎమోషన్ ఉంటుంది కదా, ఇక్కడ దీన్ని అయితే ఎన్కాష్ చేసుకుంటారు. చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇటువంటి న్యూస్, అంటే మనకు సంబంధం లేని న్యూస్, మన కంట్రీకి డైరెక్ట్గా రిలేటెడ్గా న్యూస్ ఏదన్నా ఉందంటే ముందు ఏంటంటే వీక్గా వెళ్ళిపోతారు, అంత ఛాన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకు కాల్ సెల్ చేసుకోవచ్చు, తప్పులేదు. బట్ ఏంటంటే కొద్దిగా రీసెన్సీ బయాస్ కూడా ఉంది. ఓకే, డిప్ నుంచి కొద్దిగా రివర్స్ అవుతాడు అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి బౌన్స్ అనేది కనిపించిందో మన పుట్ సైడ్ షార్ట్ అనేది తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ సెట్ బై బుల్లిష్ వ్యూ. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారనేది చూస్తే చాలా మంది ఈ స్ట్రాడల్ ప్లే అనేది చేశారు. 44,000 దగ్గర కాలు పుట్టు సెల్ చేశారు, బట్ కాల్స్ కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు. ఓకే, ఇది నెక్స్ట్ వీక్. సో ఎనీహౌ రౌండ్ నంబర్స్ దగ్గర అయితే కాల్స్ దగ్గర అయితే ముందు సెల్ చేసి పెట్టారు. ఈ యొక్క యూటర్న్ తీసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి మేబీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండొచ్చు. ఎనీహౌ రైట్, ఇవి మనకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో మనం చూస్తే మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది యాజ్ పర్ ద న్యూస్. అండ్ దాని తర్వాత చూడండి ఇక్కడ ఇనీషియల్గా కొద్దిగా రియాక్షన్ అనేది కనిపించింది. ఇక్కడ 19,600 ఏదైతే ఉందో అక్కడ రియాక్షన్ అనేది కనిపించింది అనమాట. సో ఎప్పుడైతే మనం రియాక్షన్ కనిపించిందో లైక్ డబ్ల్యూ ప్యాటర్న్ కానీ ఇట్లా కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ మనకైతే కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు, ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ కాబట్టి. అండ్ అగైన్ ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే హై ఉందో హైని అయితే బ్రేక్ చేయలేదు, నిఫ్టీ ఒక్కటే క్రాస్ చేసినట్టుంది. ఫిన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్రాస్ చేయలేదు. మళ్ళీ ఇది ఎలా అంటే ఫాలింగ్ నైఫ్ అనుకోవచ్చు, కిందకు వచ్చింది మళ్ళీ బౌన్స్ అయింది, అక్కడ నుంచి స్లోగా డిప్ అయిపోయి ఈ ప్రీవియస్ స్వింగ్ లో దగ్గర చాలా మంది బై చేసి ఉంటారు కదా, అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేసింది, అంతే, ఏం చేయాలి, అక్కడ నుంచి వదిలేశాడు, మళ్ళీ మార్కెట్ పైకి రావడం అనేది జరిగింది. ఓకే, ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీ వీక్లీ మనకి రేపు ఎక్స్పైరీ ఉంది. చాలా మంది కాల్స్ అయితే సెల్ చేశారు, అగ్రెసివ్గా సెల్ చేశారు, ఇంట్రాడేలో కావచ్చు, స్వింగ్ కావచ్చు, పొజిషనల్గా. బట్ ఎనీహౌ మనం చూసుకున్నట్టు 19,700 అనేది రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్పైరీ కదా దగ్గరకు వచ్చేసారు. ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరకు వస్తుందో ప్రీమియమ్స్ ఉండవు, దూరంగా వెళ్ళి రూపాయి 10 రూపాయి చేయరు అనమాట. ఒక 5 రూపాయలు 10 రూపాయలు అట్లా 1% 0.5% అట్లా దగ్గరకు వచ్చేస్తుంటారు. ఇకపోతే 19,700 అనేది మనకి చాలా దగ్గరకు తీసుకొచ్చారు రెసిస్టెన్స్ అనేది. అండ్ నేనేం చేస్తున్నానంటే ఒక ట్రెండ్ లైన్ డిలీట్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా మనకున్న సపోర్ట్ ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సపోర్ట్ అనేది ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్, ప్రీవియస్ స్వింగ్లో సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మనకి ఇది రెసిస్టెన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే జోన్ ఉందో జోన్ కూడా డిలీట్ చేస్తున్నాను క్లారిటీ కోసం. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి సపోర్ట్ వచ్చేసరికి అగ్రెసివ్గా లేరు పుట్ సైడ్ చూడండి, బట్ స్టిల్ 19,500 అనేది మనకి సపోర్ట్ లాగా ఉంది. 600 దగ్గర ఉన్నారు కదా, కొద్ది కిందకి వెళ్ళిపోయారు, 19,500 లెవెల్ దాకా వెళ్ళటం అనేది జరిగింది. సో ఇక్కడ రెసిస్టెన్స్ కరెక్టేనా, రెసిస్టెన్స్ చాలా క్లోజ్గా ఉన్నాం, బట్ మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఓకే అనిపిస్తుంది. 19,700 అండ్ 19,650 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. 19,535 అండ్ 19,500 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట ఇమీడియట్గా ఇది ఫిన్ నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అగైన్ గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని మనం సప్లై జోన్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ జోన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం ఏంటంటే సప్లై జోన్ కింద మార్క్ చేస్తున్నాం, రైట్. ఎందుకంటే డైరెక్ట్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది కదా, ఒకవేళ మార్కెట్ అనేది కపుల్ ఆఫ్ డేస్లో ఏదన్నా మళ్ళీ ఇక్కడ దాకా వెళ్తే కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకని ఈ యొక్క జోన్ అనేది మనం మార్క్ చేసుకొని పెట్టుకున్నాం.
అండ్ మిడ్ క్యాప్ ఇకపోతే సపోర్ట్ ఎందుకు మార్క్ చేసాము డిమాండ్ జోన్ అంటే ఈ ప్రీవియస్గా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో మార్కెట్ అయితే ప్రస్తుతం ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్, 19,535 స్ట్రాంగ్గా పైకి వెళ్ళాడు, మేబీ 786 రిట్రేస్మెంట్ దగ్గర తీసుకున్నాడు. ఈ లోని బ్రేక్ చేసి క్లోజ్ చేయకుండా మళ్ళీ మార్కెట్ స్ట్రక్చరల్గా అంటే లైక్ కన్సోలిడేషన్ కానీ అట్లా జరిగి మళ్ళీ స్లోగా బైకి వెళ్ళాడంటే మనకి స్ట్రాంగ్ బౌన్స్ అనేది వస్తుంది. అట్లీస్ట్ ఏంటంటే 650 అండ్ 700 లెవెల్స్ అనేది టచ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ లో అనేది కూడా వాచ్ చేస్తూ ఉందాం క్లియర్గా. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్, సో ఇక్కడ మిడ్ క్యాప్ కూడా సేమ్ లెవెల్ని మార్నింగ్ అయితే రెస్పెక్ట్ చేసింది. వాళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ 9,000 కదా, చాలా మంది మేబీ సెల్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే వన్స్ అప్ సైడ్ వెళ్ళగానే రికవర్ చేసుకొని ఉంటారు, కొద్దిగా లాస్ అనేది తగ్గిపోద్ది కదా. ఓకే, ఎనీహౌ ఈ యొక్క హైన్ అయితే బ్రేక్ చేయలేదు, బట్ ప్రీవియస్గా ఏదైతే 900 లెవెల్ అక్కడికి వచ్చినాక మార్కెట్ అనేది బౌన్స్ అయింది. అగైన్ ప్రీవియస్గా ఒక కన్సోలిడేషన్లోనే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో మార్కెట్ ఓవర్ నైట్ తీసుకోవడం కొంతమంది ఇబ్బంది పడతారు, ఎందుకంటే గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి. అందుకని లాస్ట్ మూమెంట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది అన్నిట్లో కూడాను, రైట్. అయితే ఒకసారి ఇంపార్టెంట్ లెవెల్ అనేది చూద్దాం. ముందు ఏంటంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నారో చూద్దాం. ఫిన్ నిఫ్టీ స్టిల్ కాల్స్ సెల్ చేస్తున్నారు, ఓకే ఫైన్. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ అనేది చూద్దాం. ఈ రోజు అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఇది, ఓకేనా. సో ప్రాబ్లీ ఏంటంటే పుట్స్ బెనిఫిట్ అయితే తీసుకున్నాయి, హెవీగా సెల్ చేశారు. ఇక నెక్స్ట్ వీక్ మనం చూసే స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది అనమాట. చాలా మంది 9,000 కాలు పుట్టు, 9,100 కాలు పుట్టు అయితే సెల్ చేస్తున్నారు. పెద్దగా యాక్టివిటీ లేదు, బట్ స్టిల్ 8,900 అయితే మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నాడు, దీన్ని 8,900 సపోర్ట్గా మార్క్ చేస్తున్నాను. చాలా డిస్టెన్స్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైర్ అయింది కదా, రేపు ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి. అండ్ దూరంగా వెళ్ళారు 9,200, ఎందుకంటే కొద్దిగా లాట్ సైజ్ కూడా ఎక్కువ అనమాట. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే రెసిస్టెన్స్ ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఈ యొక్క రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అయితే డిలీట్ చేశాను నేను. ఇకపోతే మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం సపోర్ట్ ఇది మార్క్ చేస్తున్నాను, అండ్ రెసిస్టెన్స్ అయితే ఇది మార్క్ చేస్తున్నాను. ఇదైతే బాగానే అనిపిస్తుంది రెసిస్టెన్స్, ఓకేనా. మనకి ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అండ్ సపోర్ట్ అయితే ప్రాబబ్లీ బ్రేక్ డౌన్ జరిగితే కన్నా కొద్దిగా మిడ్ క్యాప్ వీక్ గానే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ లోస్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ ఉంది, జోను, స్మాల్ జోన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది మొత్తం కూడా డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబబ్లీ. ఓకే, సో ఈ లెవెల్ అనేది వాచ్ చేద్దాం. ఇకపోతే 9,200 అండ్ యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. దాని తర్వాత 9,062 ఇవి మనకు ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. దాని తర్వాత 8,994 అండ్ 8,900 ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట మిడ్ క్యాప్ దాంట్లో. ఓకే, అదేవిధంగా మనకి యుఎస్ మార్కెట్స్ అనేది చూసుకుంటే డైలీలో ఎలా ఉంది, సేమ్ మనకి గ్యాప్ డౌన్ అయింది, బట్ ఇండెసిషన్ అనమాట. అక్కడ నుంచి పెద్దగా ఫాలో అప్ లేదు. గ్యాప్ డౌన్ అంటే వీక్గా ఉంది, మేబీ ఈ యొక్క వార్ టెన్షన్ వల్ల, జియోపొలిటికల్ ఇష్యూ వల్ల మేబీ గ్యాప్ డౌన్ అయ్యి ఉండొచ్చు. పెద్దగా సెల్లర్స్ ఏమి యాక్టివ్గా కనిపించట్లేదు ఇక్కడ డౌ జోన్స్లో. అదేవిధంగా ఇండియా వీక్స్లో మనకి ఏంటంటే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ రైజ్ అనేది కనిపిస్తుంది, వోలటాలిటీ అనేది పెరిగింది. డెఫినెట్గా ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది స్వెల్లింగ్ అయ్యి ఉంటాయి అనమాట, అంటే పెద్దగా పెరిగి ఉంటాయి ఉండాల్సిన దానికంటే కూడా, గమనించండి. అయితే ఇక మనకి యుఎస్ మార్కెట్స్ అయితే ప్రస్తుతానికి ఒక ఇండెసిషన్ మోడ్లో ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది, దీన్ని కూడా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ యొక్క ట్రెండ్ లైన్ని రీటెస్ట్ చేసి అక్కడ నుంచి కూడా రిజెక్షన్ జరిగింది. టెక్నికల్గా మాట్లాడాలంటే ఎనీహౌ గ్లోబల్ న్యూస్ అనేది నెగిటివ్గా ఉంది కాబట్టి మళ్ళీ డౌన్ సైడ్ రావడం జరిగింది. అండ్ ప్రస్తుతం అయితే మనకి ఎంతలో ఉన్నాం, 19,495లో ఉన్నాం. ఏది ఈ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి 19,512లో ఉంది. సో హార్డ్లీ ఏంటంటే ఒక 15 to 20 పాయింట్స్ అనేది గ్యాప్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో ఇది పెద్దగా పట్టించుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా, దీన్ని ఇగ్నోర్ చేయండి. బట్ కాంటెక్స్ట్ అయితే అంత అగ్రెసివ్ బుల్లిష్నెస్ ఏమీ కనిపించట్లేదు, ఓకేనా. చూద్దాం, మార్కెట్ ఏదన్నా రివర్సల్ సిగ్నల్ ఇస్తే దాన్ని ఏంటంటే మనం ఈ యొక్క పొజిషన్లుగా ప్లాన్ అనేది చేసుకుందాం. ప్రస్తుతానికైతే దీంట్లో గిఫ్ట్ నిఫ్టీలో ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కన్నా సపోర్ట్ అనేది తీసుకుందంటే మళ్ళీ మనం ఈ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ప్రాబబ్లీ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, అక్కడ దాకా రాలేదు కాబట్టి మనం ప్రస్తుతం ఏంటంటే దీన్ని హోల్డ్ చేద్దాం. ఇవి మనకి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్, ఓకే, అది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ మరోవర్ ఇక్కడ వెయిటేజ్ స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టు
చూసుకున్నట్టయితే ఒక TCS మినహాయించి అన్ని కూడా కొటాక్ బ్యాంకు, HDFC బ్యాంక్, రిలయన్స్, ICICI బ్యాంక్ ఇవన్నీ కూడా హెవీ వెయిట్స్ అనమాట. ఇందులో హెవీ వెయిట్ ఏంటి మనకి HDFC, రిలయన్స్, ICICI అండ్ ఇన్ఫోసిస్ అన్ని కూడా నెగిటివ్లోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ లెవెల్స్ ఫ్రెండ్స్. ఓకే, స్టిల్ దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఎఫర్ట్స్, మన అనాలిసిస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.